హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ AP10 యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో AP10 యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి, ఆదరించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ AP10 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి AP10 YouTube channel. Good luck to AP10 YouTube channel. This is Aparav Jabardast. AP10 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి గెలుపొందడంతో కావలి ప్రముఖ ఆర్యవైశ్య నేత టీడీపీ నాయకులు తిరువీధి ప్రసాద్ కొండ బిట్రగుండ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి కాలినడకన పాదయాత్రను ప్రారంభించారు. ఈ మేరకు శనివారం నాడు కావలి స్థానిక కచ్చెరమెట్ట శ్రీ వెంకటేశ్వర ఆలయం వద్ద నుంచి తన పాదయాత్రను తిరువీధి ప్రసాద్ ప్రారంభించగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విచ్చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరువీధి ప్రసాద్ మాట్లాడుతూ తమ ప్రియతమ నాయకులు కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని కొండ బిట్రగుండ వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవడం జరిగిందని, ఆ స్వామి ఆశీస్సులతో భారీ మెజారిటీతో గెలుపొందడంతో ఈ రోజు తన పాదయాత్రను ఎమ్మెల్యే విచ్చేసి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అడుగడుగునా ఆయనకు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మహిళలు పూలమాలలు వేస్తూ హారతులిస్తూ మద్దతు తెలిపారు. ఏంటి సార్ ఇది? ఒక్క వ్యక్తి గురించి ఇంతమంది ప్రజలా? ఇంతవరకు దాదాపు నాయకులందరూ పార్టీల్లో పుట్టారు. ఇతనొక్కడే ప్రజల్లోంచి పుట్టాడు. నిజమైన నాయకుడయ్యా ఇతను. రాఘవరెడ్డి గారు, సార్, ఏ ప్రజల కోసం ఠాగూర్ ఇదంతా చేస్తున్నాడో ఆ ప్రజలకి అతని ఆవేదన తెలియాలి. ప్రేమ ఉన్నది గుండె నిండా, మన కావలి నేల కన్నీళ్లు దుడువంగ వీరుడోలే కల్లెరా మన అన్న కావ్య కృష్ణన్నరా. మాటంటే మాటేనురా, మాట ఇచ్చాడో తప్పడురా. ఓహో ఎదురపడు ఉన్న పోరాడి గెలిచేటి ఎదురులేని కింగురా మన అన్న కావ్య కృష్ణన్నరా. మన బాధలు గాథలు చూశాడురా, బంధువులే ముందుకొచ్చాడురా. మన రేపటి బంగారు భవితకై బాటలు ఎన్నో వేస్తాడురా. ఓహో పరముల కొరకు పాకులాడని మనసున్న మారాడురా. దన్నా దన్నా డప్పుల మోతల్ల వస్తుండు కావ్య కృష్ణన్న, తండోరేసి పేదల జాతర తెస్తుండు కావ్య కృష్ణన్న. గుండె గుండెకు అండగా నిలవగ ముందుకొచ్చే కావ్య కృష్ణన్న. చంద్రబాబు సైనికుడై పసుపు జెండా ఎత్తే కృష్ణన్న. పేదోడి కన్నదండ ప్రేమ ఉన్నది గుండె నిండా. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుండి బిల్లుకోట క్షేత్రం కోరుకున్న కోరికలు తీర్చేటటువంటి దైవం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం కొండబిట్రగుంట వరకు పాదయాత్ర చేస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశము గత ఏప్రిల్ మే 13వ తేదీ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా ఆ రోజు పోటీ చేసినటువంటి మా నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పి గత కౌంటింగ్ ముందున ఈ యొక్క పాదయాత్ర చేయాలని నిర్ణయించాము. కొన్ని అనివార్య కారణముల చేత ఆ రోజు ఈ పాదయాత్ర ఆపడం జరిగింది. అప్పుడే చెప్పాము, ఆ రోజు పాదయాత్ర ఆపిన రోజు ఇక్కడ ఈ గుళ్ళోకి వచ్చిన తర్వాత నేను ఇక్కడ చెప్పడం జరిగింది, పాదయాత్ర అయితే ఆపగలిగారు కానీ ఆయన గెలుపు ఆపడం మీ తరం కాదు. ఆ దేవుళ్ళ యొక్క ఆశీస్సులు, ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉన్నాయి కాబట్టి సుమారు 20,000 పైన మెజారిటీ సాధిస్తాడు అని చెప్పి కౌంటింగ్ ముందు 2 రోజుల ముందే నేను ఈ గుళ్ళో నుంచే చెప్పడం జరిగింది. అదేవిధంగా భగవంతుడు ఆయనకు ఇంకా అష్టైశ్వర్యాలు, ఇంకా అభయాలు ఆయనకి కలగజేసి సుమారు కావలి చరిత్ర తిరగరాసే విధంగా, ఎవరు ఊహించినట్టు విధంగా 30,948 ఓట్ల మెజారిటీని స్వామి ఆయనకి కానుకగా ఇవ్వడం జరిగింది. కావలి కనకపట్నం కావాలంటే, వీర బ్రహ్మేంద్ర యొక్క కళలని సాకారం చేయాలంటే అది శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి వల్లే సాధ్యం అని చెప్పి కావలిలో ఉన్నటువంటి ప్రజల, నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా వారు ఆలోచించి ఆయనకు బ్రహ్మరథం పట్టి ఆ దేవుల యొక్క ఆశీస్సులు ఆయనకు మెండుగా ఇచ్చి ఈ రోజున
అంత మెజార్టీతో ఆయన సాధించాడు. కాబట్టి మేము ఈ రోజున మళ్ళీ ఆ మొక్కుబడిని తీర్చుకునేదానికి ఈరోజు కావలి నుంచి కొండబెట్టుకొండకు పాదయాత్రగా చేయదలిచినాము. మనం కనుక్కుంటాం, జూన్ కానీ జూలైలో కానీ ఏ రోజు కూడా ఎండలు వస్తా నీళ్లు లేక ట్యాంకర్ల ద్వారా మరి ఇంకా ఎండ కాస్తే బాగుండు, మా ట్యాంకర్లు తోలుకుంటే మాకు డబ్బులు వస్తాయని చెప్పి అనుకున్నటువంటి సందర్భంలో ఆయన ఏ రోజైతే గెలుపొంది నుంచి కూడా ఒకటే వర్షం ఏదో ఒక రూపాయలు వస్తుందంటే ఆ భగవంతుడి యొక్క కరుణించి ఇటువంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందజేయడం నిజంగా చాలా సంతోషకరం. ఆయన ఆశీస్సులతోటి ఆయన ఆశయ సాధనలో మనమందరం కూడా ఆయన వెనక ఉండి ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో చేదోడు వరగా మనమందరం కూడా ఆయన సహాయ సహకారాలు ఉండాలని చెప్పి మరొకసారి ఆ భగవంతుని ఆశీస్సులు ఆయనకు ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. శ్రీ తిరువిధి ప్రసాద్ గారు వాళ్ళ మిత్రమండలందరూ కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం గెలవాలని, కావలిలో ఎమ్మెల్యేగా నేను గెలవాలని వాళ్ళందరూ కూడా కోరుకుని దేవుడు వెంకటేశ్వర స్వామి సమక్షంలో మొక్కుబడి తీర్చుకోవాలని గతం నుంచి కూడా వాళ్ళు అనుకున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, కావలిలో ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత వాళ్ళు ఈ రోజున కావలిలో ఉన్నటువంటి వెంకటేశ్వర గుడి నుంచి పెట్టగుంటలో ఉన్నటువంటి వెంకటేశ్వర గుడి వరకు కూడా పాదయాత్ర చేయటం మంచి కార్యక్రమం. నమ్మి వారికి మొక్కులు తీర్చేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో వాళ్ళు మొక్కులు తీర్చుకుంటున్నందుకు వాళ్ళిద్దరిని కూడా అభినందిస్తూ తప్పకుండా ఇటువంటి నిర్విఘ్నంగా వాళ్ళ పాదయాత్ర జరగాలని, ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రకృతి కూడా వాళ్ళకి ఎండ లేకుండా చల్లదనాన్ని ఇస్తూ వాళ్ళని స్వాగతంగా ఆహ్వానిస్తుంది. తప్పకుండా వారి మిత్రమండలందరూ కూడా క్షేమంగా వెళ్ళి ప్రసన్న దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.